सबको मेरा नमस्कार। मेरा नाम తాళబత్తుల భారతి। నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గరివిడిలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానమ్మా। అయితే మనం మొన్న తెలుసుకున్నాము 9th క్లాస్లో सेकंड लेसन गाने वाली चिड़िया दूसरा पार्ट 9वीं कक्षा के दूसरा पार्ट गाने वाली चिड़िया है। हमने पेज नंबर 6वीं और 7वीं दोनों पन्ने हम सीख लिए हैं। 6వ పేజీ 7వ పేజీ మనం నేర్చుకున్నామమ్మా। ఇప్పుడు 8వ పేజీ నేను మీకు చెప్తాను। ముందు పూర్వ ज्ञान की जांच लो भागंगा నేను 7वीं पन्ने में जो अंश हो गया है उसको एक बार हम फिर देखेंगे। రెండమ్మ నేర్చుకున్నాము అంటే 7వ పేజీలో మనం ఏం నేర్చుకున్నామో మరొకసారి ఇప్పుడు చూద్దాము రండి। మనము ఇక్కడ गाने वाली चिड़िया ఈ పాఠంలో మనం एक राजा था और वह सुंदर महल में रहता था। महल पर बहुत गर्व था అని మొత్తం మనం చాలా అంశాలు నేర్చుకున్నాము। అవన్నీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ మనం రివిజన్ చేసుకుంటున్నాం అన్నమాట। ఆ తర్వాత यात्रियों ने अपनी यात्रा वर्णन में महल की सुंदरता के बारे में लिखते हुए एक गाने वाली चिड़िया के नाम भी पूछा था। వాళ్ళు ఒక గానే వాళ్ళ చిడియా గురించి కూడా చెప్పారు। సో ఇవన్నీ మనం నేర్చుకున్నాము। అయితే ఇప్పుడు నేను మీకు ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది, చిడియా కా నామ్ సున్తే హీ రాజాకు ఉస్కో దేఖ్నే కా చావ్ ఆ గయా, అతను చూడాలి అని అనిపించింది అతనికి। వెంటనే అప్నే సైనికోं को बुलाकर जाओ तुम लोगों ने कभी गाने वाली चिड़िया के बारे में नहीं बताया, जंगल में ढूंढकर उस चिड़िया को लाओ ऐसा पूछ लिया। అతను సైనికుల్ని వెళ్ళండి, వెళ్ళి అడవిలో ఎక్కడ ఉన్నటువంటి ఆ గానే వాళ్ళ చిడియాని తీసుకురండి అని రాజుగారు చెప్పడం జరిగింది। सैनिकों ने ढूंढते ढूंढते एक लड़के ने आवाज़ दी कि मुझे गाने वाली चिड़िया पता है और वह संध्या समय मैं घर लौटती तो वह अपने सुंदर गाने से मैं अपनी मधुर गीत गाने गाकर मेरी थकान दूर करती है అని ఆ అమ్మాయి చెప్తుంది। అంటే నేను సాయంత్రం ఆ సైనికులు అడవిలోకి వెళ్ళటం, అక్కడ ఒక అమ్మాయి నాకు గానే వాళ్ళ చిడియా తెలుసు అని చెప్పటం, ఇంకా నేను సాయంత్రం సమయంలో పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్తుండేటప్పుడు నాకు ఆ గానే వాली చిడియా మేరీ థకాన్ నా యొక్క అలసట అంతా దూరం చేస్తుంది తన మధురమైన పాటతో అని చెప్తుంది। ఆ తర్వాత లड़की ఆవాజ్ సున్కర్ చిడియా నే బోలి లड़कीనే ఆవాజ్ ది, లड़की ఏమో మా రాజుగారు నిన్ను చూస్తాను అంటున్నారు, నీ యొక్క పాటని వినిపించమని చిడియాకు బతాయి। ఆ చిడియాకి చెప్తే చిడియానే मैं अवश्य अपनी गाना राजा को सुनाऊंगी అని చెప్పి ఆ మరుసటి రోజు सभी उपस्थित थे, सभी दरबार में उपस्थित थे, राजा उपस्थित थे, सभी लोगों ने उपस्थित थे, लड़की भी उपस्थित थे और गाने वाली चिड़िया भी वहाँ आया। ఆ మరుసటి రోజు అక్కడ పెద్ద సభ జరిగింది। ఆ సభలోని రాజుగారు ఉన్నారు, ఇంకా రాజ్యంలో ప్రజలు వచ్చారు, ఆ అమ్మాయి కూడా వచ్చింది, ఇంకా అక్కడికి పాటలు పాడటానికి గానే వాली चिड़िया भी आ गई। అంతవరకు మనం చెప్పుకున్నామమ్మా। ఇది ఇప్పటి వరకు జరిగిన పూర్వ జ్ఞాన్కి జాంచ్ ఓకేనా। ఒకసారి మనం రిమెంబర్ చేసుకున్నాం అంటే తెలుసుకున్నాం అన్నమాట, మరొకసారి రిఫర్ చేసుకున్నాం ఏం నేర్చుకున్నాము। ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ 8वीं పన్నే 8వ పేజ్లోకి వెళ్తున్నాము। అందులో ఫస్ట్ లైన్ అమ్మ, ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను। అంటే ఆవాజ్ మే గానే లగి, మధుర్ మీఠీ ఆవాజ్ మే గానే లగి, తన పాటని తను పాడటం మొదలుపెట్టింది గానే వాली చిడియా అని ఆ రోజు పాఠాన్ని మనం క్లోజ్ చేసామన్నమాట, ఆపేసాము। ఇంక ఇప్పుడు అదే ఫస్ట్ లైన్ నుంచి నేను ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను। రెండమ్మ పిల్లలు నేర్చుకుందాం 8వ పేజీ। पेजी मन चूस्ते इला उंदी, उसका गाना सुनकर सभी मुग्ध हो गए, राजा की आंखों में तो खुशी के आंसू आ गए। वे बोले, प्यारी चिड़िया तुम यहीं हमारे पास रहो, जो तुम मांगोगे वह तुम्हें मिलेगा। चिड़िया बोली, महाराज मैं आपके पास रहूँगी, मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं
चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया। जिस किसी चीज़ की वह इच्छा करते राजा उसे पूरा करता। सारे राज्य में उस चिड़िया के संगीत की ధూమ్ మచ్ గయి। అమ్మ ఇది కొంచెం పెద్ద పేరానే చూడండి, 6 లైన్లు ఉంది। దీని మీనింగ్స్ ఏంటో, దీని విధానం ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం। సున్కర్ సభీ ముగ్ధ హో గయే। ఉస్కా గానా అంటే అక్కడ చిడియా కా గానా, దాని పాట విని అంటే చిడియా యొక్క పాట విని సభీ ముగ్ధ హో గయే, అక్కడ రాజుగారితో పాటు ఉన్నటువంటి ప్రజలు, ఆ అమ్మాయి అందరూ కూడా ముగ్ధులైపోయారు। ముగ్ధ హోనా అంటే ముగ్ధులగుట। ఏదైనా మనం ఆలకిస్తే ఒక్కసారిగా దాని వైపే చూడండి, దృష్టి పెట్టి వింటూ ఉంటాము కొన్ని సంఘటనలు। అలా ఉన్న వాటిని మనం ఏమంటామంటే ముగ్ధు హోనా, ఆకర్షితులు అవ్వటం, ముగ్ధులైపోవడం, అంటే మంత్రముగ్ధుల్ని చేసినట్టుగా అక్కడ చిడియా చక్కగా పాటని పాడిందనమాట। రాజాకి ఆంఖేమేతో ఖుషీకే ఆసు ఆగయే। ఆంఖ్ నయన్ కన్ను ఐ, చూడండి రాజుగారి యొక్క కళ్ళల్లో అయితే ఖుషీకే ఆసు, ఖుషి హ్యాపీ సంతోషం, ఆసు అంటే కన్నీళ్ళు టీయర్స్। రాజుగారికి అయితే హ్యాపీతో అంటే ఎంతో సంతోషపడిపోతూ ఆయన కళ్ళ నిండా నీళ్లు కూడా వచ్చేసాయంట, కన్నీళ్ళు కూడా అంటే ఆనంద బాష్పాలు అంటాం కదమ్మా, అలాగా రాజుగారికి ఆనంద బాష్పాలు వచ్చాయంట చిడియా యొక్క పాటను చూసి। అప్పుడు రాజుగారు చెప్తున్నారంట చిడియాతోటి, ప్యారీ చిడియా तुम यही हमारे पास रहो, जो तुम मांगोगे वह तुम्हें मिलेगा। చూడండి అక్కడ మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో వచ్చింది డైలాగ్స్ అన్నమాట। హిందీలో డైలాగ్స్ చెప్పేటప్పుడు, హిందీ అనే కాదు సాధారణంగా భాషలన్నిట్లను కూడా అలా ఇన్వర్టెడ్ కామర్స్ వస్తే అక్కడ డైలాగ్ అది రాజుగారు ఈ విధంగా చెప్తున్నారు, ఏమనంటే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో। ప్యారీ చిడియా, ఓ అందమైన చిడియా, అందమైన ఇష్టమైన చిడియా, तुम यही मेरे पास रहो, पास దగ్గర, నువ్వు నా దగ్గర ఉంటావా కొంచెం। జో తుమ్ మాంగోంగి, మాంగనా అడుగుట, అయితే జో తుమ్ మాంగోంగి నువ్వు ఏది అడుగుతావో, వాహ్ తుమ్హే మిలేగా నేను నీకు దానిని తప్పకుండా, మిలినా అంటే దొరుకుట ఒక అర్థం అమ్మ, మిలినా దొరుకుట, నేను నీకు వెంటనే దానిని దొరికేలా చేస్తాను। మరో అర్థం కలియుట, మిలినాకి 2 అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం దొరుకుట, మరో అర్థం కలియుట। ఇక్కడ రాజుగారు అన్నది నీకు ఏ వస్తువు నువ్వు కోరుకుంటే దానిని నేను నీకు తీసుకువస్తాను, నీకు దొరుకుతుంది। చిడియా బోలి, అప్పుడు చిడియా చెప్తోంది, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, మైనే ఆప్కే ఆంఖో మే ఖుషీ కే ఆంసూ జో దేఖే హై। మహారాజ్ అలాగే మహారాజా, మై ఆప్కే పాస్ రహూంగి నేను మీ దగ్గరే ఉంటాను మహారాజా। మైనే ఆప్కే ఆంఖో మే ఆశు ఖుషీకే ఆంసూ జో దేఖే హై, నేను మీ కళ్ళలో ఆనందాన్ని చూశాను మహారాజా। నేను పాట పాడుతూ ఉంటే మీరు కళ్ళ నిండా నీటితో అంటే ఆనంద బాష్పాలతో మీ మనసు పొంగిపోవటం నేను గమనించాను, కాబట్టి నేను ఖచ్చితంగా మీ దగ్గర ఉంటాను మహారాజా అని ఎవరు చెప్తున్నారు, చిడియా చెప్తోంది। చిడియాకే లియే సోనే కా పింజరా బన్వాయా గయా। చూడండి మన ఇంట్లోనే మామూలుగా చిలకలు పిచ్చుకలు అవి ఉండటం కోసం అని చెప్పి మనం కొంత ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం కదా, గూడు కడుతూ ఉంటారు, అదే కోళ్ళు అయితే బొట్టలు అవి వేసి మూస్తూ ఉంటారు కదా। సో అలాగే మరి ఇక్కడ పెంచుకుంటున్నారు చిడియాని, మహారాజు గారు పెంచుకుంటున్నారు, మర్యాదలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి। అక్కడ పింజరా అంటే పంజరము, మనం పక్షుల్ని వాటిని పెంచడానికి గూడు అది ఉండాలి కదమ్మా, అలాగే మనం పక్షుల్ని ఈ పంజరాల్లో పెంచుకుంటూ ఉంటారు కదా। చూడండి ఇదే సోనేకా పింజరా బన్వాయా, అలాగా బంగారు పంజరాన్ని రాజుగారు తయారు చేయించారంట। మరి రాజుగారు కదా ఆయన ఏం చేస్తారు, చక్కగా బంగారు పంజరాన్ని చిలక కోసం ఆ చిడియా కోసం తయారు చేశారు। జిస్ కిసీ చీజ్కి వహ ఇచ్చా కత్తి, ఇచ్చా కోరిక, ఏ కోరికనైతే కోరుతుందో, ఇచ్చా అంటే కోరిక చెప్పుకున్నాం కదా, ఏ చీజ్ అంటే వస్తువు, ఏ వస్తువునైతే చిడియా కోరుతుందో ఆ కోరికని రాజా ఉసే పూరా కర్నా పూర్తి చేయట, టు కంప్లీట్, ఏ కోరిక అయితే కోరుకుంటుందో చిడియా ఆ కోరికని రాజుగారు పూర్తి చేస్తున్నారు। సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీతికి ధూమ్ మచ్ గయి। సారే రాజ్యమే, ఇంకా ఈ చిడియా యొక్క పాటలు రోజు పాడటం, రాజుగారు రోజు పాటలు ఆలకించటం, తన కోసం సోనేకా పింజరా బంగారు పంజరం తయారు చేయటం, సోనేకా పింజరాలో ఈ చిడియా ఏమో చక్కగా పాటలు పాడటం, ఇదంతా కూడా రాజ్యమే
ఆ రాజ్యంలో ఉస్ చిడియాకే సంగీత్కి, ఆ చిడియా యొక్క సంగీత్, ఆ పాటకి, ఆ మధుర గీత్, ఆ మధురమైన గానానికి ధూము మచ్చిగయి పెద్ద అలజడే సృష్టించబడిందట. ధూము మచాన అలజడి సృష్టించుట అంటే కెరటాలు ఏ విధంగా అయితే ఉప్పెనలా పొంగి పొర్లుతూ ఉంటాయో దానిని అలజడి అంటాం కదా. సో అలా ఇక్కడ మనకి అలజడి పొంగి పొర్లుతోందంట. ఇది మనకి 8వ పేజీలో ఫస్ట్ పేర. అయితే ఇంక ఇక్కడ మనం గ్రామర్ పాయింట్స్ చూసుకుంటే చూడండి అమ్మా. ప్యార్, ప్యార్కి ద్వేష్ ఆపోజిట్. ప్యార్ అంటే ఇష్టము, ద్వేష్ అంటే ద్వేషించటం. తర్వాత సోనా బంగారం. సోనాకి కూడా మనకి 2 అర్థాలు ఉన్నాయి. సోనా అంటే బంగారము అని ఒక అర్థము, నిద్రపోవుట అని మరొక అర్థం. సీతానే సోనే కా హార్ గలేమే పహని. సీత ఏమో మెడలో సోనే కా హార్, సోనా బంగారంతో చేసిన వస్తువుని హారాన్ని వేసుకుంది. అది ఒక పాయింట్ సోనాకి. అదే మరొకటి చూడండి, పడుకొనుట. పడుకోవడానికి కూడా సోనా అంటారు. మైనే రాత్ దేర్ తక్ నహీ సోయా, నహీ సోయా, నేను ఈరోజు రాత్రి చాలాసేపటి వరకు పడుకోలేదు. లేదా రాత్ దేర్ సోనేకే కారణ్ మైనే సుబహ్ దేర్ సే ఉఠా, లేకపోతే నేను రాత్రి చాలా లేటుగా పడుకోవటం వలన ఇప్పుడు నేను తొందరగా ఉదయాన్నే లేవలేకపోయాను. అంటే మనకి ఇక్కడ ఈ 2 రకాలుగా సోనా అన్న పదాన్ని ఎలా వాడాలో నేర్చుకున్నాం చూడండి. ఆ తర్వాత చీజ్. చీజ్ అన్నది ఏకవచనము, చీజే బహువచనము. అలాగే ఇచ్ఛా ఏకవచనము, ఇచ్ఛాయే బహువచనము. అవి 2 తేడాలు గమనించుకోండి పిల్లలు. అది అయితే సంగీత్, సంగీత్ అన్న పదంలో సమ్ అన్నది ఉపసర్గ అవుతుందన్నమాట. ఇవి 3 మీరు గమనించుకోవాల్సిన వ్యాకరణ అంశాలు. తర్వాత 8వ పేజీలో 2వ పేరా. ఇప్పుడు 8వ పేజీలో 2వ పేరా చూడండి అమ్మా. एक दिन चिड़िया को खेते में मेहनत करने वाले किसानों की याद आई. उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सभी सोचने लगे कि राजा को कैसे बचा लें. చూడండి అమ్మా ఈ పేరా. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. అయితే ఇలా రాజుగారి కొలువులో చిడియా చాలా హ్యాపీగా ఉంది. దాని బంగారు పంజరంలో రాజుగారు ఏ వస్తువులు తనని అడుగుతూ ఉంటే ఆ రాజుగారు ఆ చిడియాకి పెట్టడం జరుగుతుంది. సో ఇలా చాలా సంవత్సరాలు, చాలా రోజులు అలా గడిచిందంట. ఆ తర్వాత ఎప్పుడో చిడియాకి ఒకరోజు ఖేతో మే మెహనత్ కర్నే వాళ్ళే, ఖేత్ క్రాప్స్ పంటలు పండిస్తున్నటువంటి మెహనత్ కర్నే వాళ్ళే, మెహనత్ అంటే కష్టపడడం, కష్టపడటాన్ని హిందీలో మెహనత్ అంటారు. మెహనత్ కర్నే వాళ్ళే, ఎప్పుడు చూడండి కార్మికులు కష్టపడుతూ ఉంటారు. ఆ కార్మికులు కిసానుకి ఆదాయి, ఇంకా ఆ కష్టపడే కార్మికులు, ఇంకా కిసాన్. ఇక్కడ మనకి ముందు నుంచి ఈ చిడియాకి కిసాన్, పంట పొలాలలో ఉన్న రైతులు అంటే ఎక్కువ అభిమానం కదా. యాద్ అంటే గుర్తు రావటం. వెంటనే ఆ చిడియాకి ఆ రైతులందరూ గుర్తొచ్చారంట. ఉన్ సబ్సే మిల్నే వా ఖేతోంకి ఓర్ నికల్ పడి. ఎప్పుడైతే కిసాన్ అందరూ గుర్తొచ్చేసారో చిడియాకి, వెంటనే వహ్ ఖేతోంకి ఓర్ నికల్ పడి, ఖేత్ పంట పొలాల వైపు, నికల్నా వెనకకు వెళ్ళింది అంటే పంట పొలాల వైపు మళ్ళీ వెళ్ళింది అనమాట. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీది. ఎప్పుడైతే ఆ చిడియా ఏమో ఆ రాజు యొక్క దర్బారుని విడిచిపెట్టి పంట పొలాల వైపు వెళ్ళిందో, మరి అక్కడ రాజభవనంలో చిడియా కనిపించదు కదా. అప్పుడు ఏమైంది, చిడియా దిఖాయి నహీది, చిడియా రాజ్యంలో కనిపించలేదు. దిఖాయి అంటే కనిపించుట, దిఖాయి నహి అంటే లేదు కాదు కదా అర్థాలు. అది అక్కడ కనిపించలేదు. తోవహ్ దుఖీ హువా, వెంటనే రాజుగారు చాలా బాధపడిపోయారు. और अस्वस्थ हो गया, చాలా రోజుల వరకు రాలేదేమో చిడియా. రోజు చిడియా గురించి ఆలోచించుకుంటున్న రాజుగారికి అనుకోకుండా అస్వస్థ్, అనారోగ్యము, ఇల్ హెల్త్ కూడా స్టార్ట్ అయ్యిందంట. అంటే అతనికి అనారోగ్యం కూడా వచ్చిందంట. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకి బారే మే చింతితి. సారీ ప్రజా జనతా, లోగ్ ప్రజలు, పీపుల్,
చూడండి. అయితే సారీ ప్రజ, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారి ఒంట్లో బాగోకపోతే ఎలాగా, మరి రాజ్యంలో అందరూ బాధపడుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా రాజాకి అస్వస్థతకే బారేమే చింతితి, మరి నడిపించే నాయకుడు కదమ్మా రాజుగారు, ఆయన బాగుండాలి కదా. అందుకనేసి ఎప్పుడైతే ఆయనకు ఒంట్లో బాగుండలేదో అస్వస్థతకే బారేమే, రాజుగారికి అయ్యో చిడియా వెళ్ళిపోయింది, రాజుగారికి అస్వస్థత వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, రాజుగారి ఆరోగ్యం రోజు రోజు పాడవుతుంది అని అనుకుంటుంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ కూడా చింతిత, బాధపడుతున్నారు. అందరూ కూడా అందరి మనసులో బాధపడుతూ ఉన్నాయి. సభీ సోచనే లగే కి రాజాకో కైసే బచాలే, రోజు రోజుకి ఆరోగ్యం పాడవుతుంది రాజుగారికి. కైసే బచాలే, బచానా రక్షించుట, టు ప్రొటెక్ట్, రాజుగారిని ఎలా రక్షించుకోవాలి అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇది ఈ పేరా యొక్క మీనింగ్. 8వ పేజీలో 2వ పేరాలో ఉన్న గ్రామర్ పాయింట్స్ చూద్దామమ్మా. చూడండి, ఇక్కడ ఏంటి వచ్చిందంటే మిలినా అంటే కలియుట, అలగుహోన, మనం రెండు అపోజిట్స్ చెప్పాలి దీనికి. మిలినా కలియుట అని మీనింగ్ వస్తే కలవడం విడిపోవటం, అలగుహోన మిలినా దొరుకుట, ఖోనా పోగొట్టుకునుట, రెండు అపోజిట్స్ ఉంటాయి మిలినా పదంకి, అది ఒకటి వస్తుంది. అలాగే స్వస్థ అంటే ఆరోగ్యము, అస్వస్థ అనారోగ్యము, ఇవి రెండు అపోజిట్స్ అవుతాయి. ఇంకా ఇక్కడ వచ్చినటువంటి గ్రామర్ పాయింట్స్ అయితే ఇవి రెండేనమ్మా. సరే, ఇంకా 3వ పేరా నేర్చుకో. 8th పేజ్లో మనం మీనింగ్, పేరాకి మీనింగ్ నేర్చుకుందామమ్మా. చూడండి, ఎక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే, కమ్జోర్ బలహీనమైన, ఒకరోజు రాజుగారు బలహీనమైన స్వరంతో, ఆవాజ్ ధ్వని, ఆ శబ్దంతో పిలుస్తున్నారు. ఏమనంటే సంగీత్ సంగీత్ చిడియా కా గానా సునువావో, ఎవరక్కడా, సంగీత్ నాకు పాట కావాలి, చిడియా కా గానా సునువావో, నాకు కొంచెం చిడియా పాటని వినిపించండి అని రాజుగారు చాలా నెమ్మదిగా, చాలా బలహీనమైన గొంతుతో చెప్పారంట. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియాకు కైసే బులాయే, ప్రజలందరూ ఆలోచించారంట. చిడియాకు కైసే బులాయే, బులానా పిలుచుట, ఎలా పిలవగలం మేము, కైసే మేము ఎలా పిలవగలం ఆ చిడియాని అని అనుకున్నారంట. తబీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, అప్పుడే అందరూ అనుకుంటూ ఉండగా వాళ్ళందరికీ మధుర సంగీత్, ఎక్కడి నుంచో దూరంగా చక్కగా పాట పాడుతూ ఆ సంగీతము వినిపించిందంట. బేసబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే, కొంతసేపటికి ఆ శబ్దము వాళ్ళకి దగ్గర అయిందేమో, అందరూ ఆ శబ్దం వైపు చూడటం మొదలుపెట్టారు. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, మళ్ళీ ఏం జరిగింది, చిడియా చక్కగా తన యొక్క మధుర ఆవాజ్, తన యొక్క మంచి గొంతుకుతో మళ్ళీ పాడటం మొదలుపెట్టింది. యా దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆగయి, ఇది చూడగానే అందరికీ జాన్ మే జాన్ ఆనా, జాన్ అంటే ప్రాణము, అందరికీ ప్రాణంలోకి వచ్చాయి. జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణంలోకి ప్రాణం వచ్చుట, అందరి ప్రాణాలు వాళ్ళ ప్రాణాల్లోకి వచ్చాయి. అంటే రాజుగారికి ఇంకేమీ భయం లేదు, చిడియా వచ్చేసింది, ఇంక రాజుగారు మళ్ళీ ఆరోగ్యం కుదిరిపడుతుంది అని ధైర్యంగా అయిపోయారంట. ఇది 8వ పేజీలో 3వ పేర. ఇక్కడ మనం వ్యాకరణంస్ చూసుకుంటే కమ్జోర్ బలహీనమైన, దృఢమైన, ఇది ఆపోజిట్ అవుతుందమ్మా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూడండి, ఒక ఈ లైన్ ఉంది, సెకండ్ లైన్లోని దర్బారీ సోచనే లగేకి చిడియాకు కైసే బులాయే, క్వశ్చన్ మార్క్ వర్డ్తో ఒక పదం ఇచ్చారు, ఒక వాక్యం ఇచ్చారు. ఇలా ఎప్పుడైతే మనకి వాక్యం చివర క్వశ్చన్ మార్క్ వచ్చిందో అది ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నిస్తున్న పదం అని తెలుస్తోంది. సో ఇలాంటిది ఎలాంటి వాక్యము అని మనకి మల్టిపుల్ చాయిస్లో ఇస్తే మనం దీనికి ప్రశ్నార్థక వాక్యాన్ని రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, చిడియా తన యొక్క మధురమైన గొంతుకుతో, మధురమైన ధ్వనితో పాడుతోంది. విశేషణ్ పెహచానే, విశేషణ్ మధుర అవుతుంది. ఓకేనా, ఇవి ఈ 3rd పేరాలో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్. ఇప్పుడు 4th పేరా నేర్చుకుందాం.
फोर्थ पैरा చూడండి అమ్మా చదువుతాను। किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची। जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती। धीरे धीरे राजा स्वस्थ हो गए। वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौटाओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूँगा। चिड़िया बोली, नहीं महाराज, मुझे अपने संगीत मेहनत करने वालों को भी सुनाना है। मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊँगी। చూడండి అమ్మా, అయితే ఈ फोर्थ पैरा किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। కిసాన్ అంటే తెలుసు కదా మనకి, రైతులు ద్వారా వలన ఆ రైతులందరూ పంట పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట। రాజాకి అస్వస్థతకే బారేమే సున్లియాత, సున్నునా వినుట, రాజుగారి యొక్క అస్వస్థత గురించి చిడియా ఆలకించిందట। తురంతవ రాజాకు అప్నా సంగీత సునానే ఆ పహుంచి, అందువలననే ఆ రాజుగారికి తన యొక్క సంగీతాన్ని వినిపించాలని మళ్ళీ వచ్చింది। అమ్మ నేను మీకు లాస్ట్ టైమే చెప్పున్నాను, సున్ విను, ఇది ధాతు శబ్ద, సునునా వినుట। అక్కడ చిడియా పంట పొలాల్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆలకించింది। అయితే సునాన తన యొక్క పాటని వినిపించడానికి రాజుగారి వరకు వచ్చింది। సున్ సునునా సునానా, అలాగే పడ్, పడ్ అంటే చదువుట, పడనా చదివి పడనా చదువుట, పడ్ చదువు ధాతు శబ్ద, పఢనా చదువుట, పఢానా చదివించుట। ఇది ఎలా వాడతాము? పఢన ఛాత్ర పుస్తక పడితే హే, పిల్లలు పుస్తకాలు చదువుతారు। అధ్యాపక ఛాత్ర సే పుస్తక పఢాతే హే, అధ్యాపక పుస్తక పఢాతే హే, అధ్యాపక పాఠాలని పిల్లలకి చదివి చెప్తారు। చూడండి, పఢనా పఢానా చదువుట డైరెక్ట్గా మనం చేస్తే అది పడిన, మరొకరు మన చేత ఆ పని చేయిస్తే పఢానా। దీనినే క్రియ కే ప్రకారంలో అంటే క్రియ యొక్క వ్యాకరణాంశలో మనకి వస్తుందమ్మా। చూడండి, అయితే ఇక్కడ సంగీతం సునానే ఆ పహుంచి, సంగీతము వినిపించాలని పరిగెత్తుకుంటూ వచ్చింది, అంటే ఎగురుకుంటూ వచ్చింది। జైసే జైసే వా గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి, ఏ విధంగా అయితే రాజుగారికి తన పాటను వినిపిస్తూ వచ్చిందో అంతే అదే స్థాయిలో రాజుగారి యొక్క అనారోగ్యము మటుమాయమైపోయిందనమాట। ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే, చూస్తూ ఉండగానే ధీరే ధీరే నెమ్మది నెమ్మదిగా రాజుగారు మళ్ళీ పూర్వపు ఆరోగ్యానికి చేరుకున్నారు। వే చిడియాసే బోలే, అప్పుడు రాజుగారు అన్నారు మళ్ళీ మునుపటి వలె, ఏమని? ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి? లౌటావు, తిరిగి వచ్చేవా మళ్ళీ నా దగ్గరికి? మళ్ళీ నా పంజరంలో ఉండొచ్చు కదా, నేను నీకు రోజు అన్నీ పెడతాను కదా అనేసి రాజుగారు అడిగారంట। మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను ఎల్లప్పుడూ హమేషా సదా ఎల్లప్పుడూ నేను ఎప్పుడు కూడా రాజ్మహల్లో నిన్ను ఉంచుకుందామని అనుకుంటున్నాను, నా దగ్గర ఉండొచ్చు కదా, రఖనా ఉంచుట, నా దగ్గర నువ్వు ఉండిపోవచ్చు కదా ఎప్పుడూను అని రాజుగారు అన్నారట। చిడియా బోలి, అప్పుడు చిడియా ఏమంది చూడండి, నహీ మహారాజ్, ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోं को भी सुनाना है, లేదు మహారాజా, నా యొక్క సంగీతాన్ని మెహనత్ కర్నే వాలే, చాలామంది పంట పొలాల్లో పనులు చేసుకుంటూ ఉన్న కార్మికులు ఉండిపోయారు, సో వాళ్ళకు కూడా నా యొక్క కష్టపడుతూ ఉన్నారు, రైతులు ఉండిపోయారు, వాళ్ళందరికీ కూడా నా యొక్క పాటని వినిపించాలి। మై హర్దిన్ యహా ఆవుంగి, మీరేం బాధపడకండి, హర్దిన్ యహా ఆవుంగి, నేను ఇక్కడ కూడా రోజు వస్తాను మహారాజా, ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి, నేను మీకు కూడా నా యొక్క పాటను వినిపిస్తాను అని చెప్పింది। ఇందాక గ్రామర్ పాయింట్స్ అది సున్ సున్నా సునానా అది మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పానమ్మా మిడిల్లో, ఇప్పుడు ఇంకా ఉన్నాయి వ్యాకరణాంశ, ఒకసారి మళ్ళీ ఆ గ్రామర్ పాయింట్స్ ఏంటో చూద్దాం। అమ్మ ఇక్కడ చూడండి, మనకి ఈ పేజీలో ఈ పేరాలో జైసే జైసే వైసే వైసే ధీరే ధీరే అని జంట పదాలు వచ్చాయి। వీటిని ఏమంటామంటే తెలుగులో జంట పదాలు, హిందీలో యుగ్మ శబ్ద్, అంటే మధ్యలో ఐఫెన్ వస్తూ ఏవైనా రెండు పదాలు కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే యుగ్మ శబ్ద్ అంటాం అనమాట। ఒకసారి చూడండి, అయితే ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి తెలుసా? ఇక్కడ
మై హర్ దిన్ యహా ఆవుంగి అని చెప్పింది చూడండి. ఆ వాక్యంలో ఎప్పుడైతే గాగే గి అన్న పదాలు చివర వచ్చాయో, చిట్ట చివర వచ్చాయో, అది ఎప్పుడు కూడా భవిష్యత్ కాలం అవుతుంది హిందీలో. దానిని మనం వర్తమాన కాలంలోనూ భూతకాలంలోనూ మారిస్తే మై హర్ దిన్ యహా ఆతా హూ, ఆతీ హూ స్త్రీలింగం కాబట్టి ఆవుంగి అన్నది ఆతీ హూ అని వర్తమాన కాలంలోనూ, మై హర్ దిన్ యహా మై కల్ యహా ఆయా, హరదిన్ అన్నది కాదు, అప్పుడు అక్కడ కల్ అని మారుతుంది. మై కల్ యహా ఆయాగా భూతకాల వాక్యం మారుతుందన్నమాట. అంటే హరదిన్ అన్నది వర్తమాన కాలంలో చెప్తాం కాబట్టి ఇక్కడ కల్ నిన్న వచ్చాను నేను ఇక్కడికి అని మనకి ఇక్కడ వాక్యం మారుతుంది. అలాగే ఇంకా చెప్పాలి, ఇక్కడ మీరు హోంవర్క్లో చేసుకోండి. ఇది ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి, నేను మీకు కూడా నా పాటను వినిపిస్తాను. ఇక్కడ కూడా గీ వచ్చింది చిట్ట చివర. సో ఇది మనకి భవిష్యత్ కాలమే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్లోనే దీన్ని మార్చండి మీరు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పేరాకి వెళ్దాము. 2వ పేజీలో లాస్ట్ పేरा, चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला। राजा ने कहा, वाह तुम महान हो चिड़िया, तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता? चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता और అన్నదాత హే. ఇక్కడ లాస్ట్ పేర చూడండి, రాజుగారు చిడియా ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా ప్రభావం చూపించట, ఎంతో ప్రభావాన్ని చూపించాయి రాజుగారికి. గహరా లోతుగా, చాలా లోతైన ప్రభావమే చూపించిందంట రాజుగారికి చిడియా మాటలు. ఏమైంది? రాజానే కహా, అప్పుడు రాజుగారు అంటున్నారు, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, మహాన్ గొప్పదానివి, ఎంత గొప్పదానివి చిడియా, నువ్వు చాలా గొప్పదానివమ్మా. తుమ్ మజ్దూరో और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो. మనం ఒకసారి మనం మామూలుగా ఆలోచిద్దామమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈ పదాలు ఎందుకు ఇలా వచ్చాయంటే మనం ఒకసారి చూడండి. ఇక్కడ తుమ్ మహాన్ హో చిడియా, తుమ్ మజ్దూరో और किसानों के लिए, చిడియా ఎవరి కోసం వెళ్ళిపోతానంటోంది? కిసాన్ రైతుల కోసము, మజ్దూర్ కార్మికుల కోసము, పంట పొలాల్లో పనిచేసుకునే కార్మికులకి చిడియా కనుక పాటను వినిపించకపోతే, చిడియా తన పాటను వినిపించకపోతే వాళ్ళందరి యొక్క అలసట దూరం కావట్లేదు. ఆ బాధతోనే, అంటే చాలా రోజులు ఈ రాజమహల్లో అందానికి, రాజుగారి యొక్క ప్రేమకి ఉండిపోయింది సోనేక పింజరాలో. కానీ తనకి కొన్నాళ్ళకి అనిపించింది, అమ్మో నా కోసం ఎంతమందో ఎదురు చూస్తూ ఉంటారు, నేను రాజుగారి ఆనందం కోసం ఇక్కడ ఉండిపోయాను, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నానని ఒకరోజు అనుకోకుండా వెళ్ళిపోయింది కదా. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజుగారు, తుమ్ మజ్దూరో और किसानों के लिए రాజమహల్ కా సుఖ్ త్యాగ సక్తి హో. రాజమహల్ యొక్క సుఖాన్ని నువ్వు త్యాగం చేసేస్తున్నావా ఆ కార్మికుల కోసము, రైతుల కోసమును. తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా గొప్పదాని చిడియా, వాహ్ తుమ్ మహాన్ హో, చాలా చాలా గొప్పదానివి నువ్వు. అంటే రైతుల కోసం, కార్మికుల కోసం చిడియా ఎంత ఆలోచిస్తుంది. అప్పుడు 4వ లైన్ చూడండి, తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, నువ్వు ఇంత చిన్న పక్షివి ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. తో క్యా, అయితే మరి నేను ఇంత దేశానికి గొప్ప మహారాజుని. తో క్యా మై కుచ్ నహీ కర్ సక్తా, నేనేమీ చేయలేనా వాళ్ళ కోసం, ఆ రైతుల కోసం, ఆ మెహనత్ కర్నే వాళ్ళే ఆ కార్మికుల కోసం, రైతుల కోసం మరి నేనేమీ చేయలేనా అని రాజుగారు చాలా ప్రభావపూర్వకంగా, అంటే చూడండి ఒక పక్షి ఇక్కడ రాజుగారి యొక్క ఆలోచనల్ని పూర్తిగా మార్చేసిందనమాట. అప్పుడు కుచ్ నహీ కర్ సక్తా, నేనేం చేయలేనా, ఒక రాజునై ఉండి నేను వాళ్ళ కోసం ఏమీ ఆలోచించడం లేదే, అయ్యో నువ్వు ఇంత చిన్న ప్రాణివి ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు కదా, మరి నేనెందుకు ఇలా చేయలేకపోతున్నాను? లేదు నేను కూడా చేయాలి. చిడియా చెప్పు ఏం చేయాలో అన్నట్టుగా రాజుగారి యొక్క మాటలో చిడియాకి అర్థమయ్యాయి అన్నమాట. చిడియా బోలి, వెంటనే చిడియా చెప్తోంది, క్యో నహీ మహారాజ్, మజ్దూరో और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎందుకు చేయలేరు మహారాజా మీరు తలుచుకుంటే ఎంతసేపు. మజ్దూరో और किसानों के बारे में सोचना ఆలోచించుట,
కార్మికుల గురించి, రైతుల గురించి ఆలోచించటం అన్నది ఉనికి సహాయత కర్నా మదద్ కర్నా, సహాయం చేయట, వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా హమారా కర్తవ్య హే, మన యొక్క కర్తవ్య బాధ్యత, మనందరి బాధ్యత మహారాజా. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే, ఎందుకంటే వాళ్ళు మనకి సుఖదాతలు ఇంకా అన్నదాతలు. కాబట్టి మహారాజా మీరు కూడా ఆలోచించగలరు, మీరు కూడా ఏమేం చేయాలో ఈ రాజ్యంలో మనం రైతులకి, కార్మికులకి ఏమేమి హెల్ప్ చేయాలో ఖచ్చితంగా మనం ఆలోచించాలి అని ఆ చిడియా ఏమో రాజుగారికి కనువిప్పుగా చెప్పిందంట. ఎంత బాగుంది చూడండి అమ్మ పాఠం. ఒక చిడియా రాజుగారి యొక్క ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్? ఇది అర్థమైంది కదా లాస్ట్ ఇయర్ పాఠం గుర్తుందా? రాజా బదల్ గయా, అక్కడ అబ్బాయి కూడా అక్కడ రాజుగారిని మార్చినట్టుగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చిడియా ఇక్కడ రాజుగారి యొక్క ఆలోచనల్ని మార్చింది కదా. అయితే ఈ పేరాలో ఉన్నటువంటి వ్యాకరణాంశం ఏంటంటే రాజ్మహల్ రాజా కా మహల్ తత్పురుష సమాసం అవుతుందమ్మ. సమాసాలు మీకు ఇంపార్టెంట్, నేమ్ రాయాలి. రాజ్మహల్ తత్పురుష సమాసము. ఇంకా సహాయత కర్నా మదద్ కర్నా, సహాయం చేయట, ఇది నేను మీకు ఇందాకే నేర్పున్నాను. సుఖదాత ఇది కూడా తత్పురుష సమాస్. అన్నదాత తత్పురుష సమాస్. ఇవి మనం నేర్చుకోవాల్సిన సమాసాలు అన్నమాట. హిందీలో కూడా ఉన్నాయి సమాసాలు, తప్పకుండా నేర్చుకోండి. అయితే ఇంకా ఇక్కడ మనకి 9వ పేజీలో ఏముందో చూద్దాం. 9వ పేజీలోని ఈ అంటే అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో ఈ అన్న ఆ భాగంలో మనకి ప్రాణి సురక్ష అధినియం అని చెప్పి 1972 సంవత్సరంలో మనకి జంతు సంరక్షణ చట్టాన్ని తీసుకురావటం జరిగిందమ్మా. దానికి సంబంధించిన పేరా అన్నమాట అక్కడ ఉన్నది, అనుచ్ఛేద్. అది మీరు ఒకసారి చదువుకుంటే మనకి ఇక్కడ ఈ పాఠం అంటే మనం చాలా మనిషి అన్నవాడు చాలా బాగా ఎదిగాడు అంటే మీరు తప్పుగా ఆలోచించకండి. ఎందుకంటే మనిషి తన యొక్క తెలివితేటలతో ప్రకృతిని మన అధీనంలోకి తెచ్చేసుకున్నాం పూర్తిగా. సో అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఈ కరోనా రావటం, ఒకప్పుడు జల ప్రదూషణ, వాయు ప్రదూషణ, ధ్వని ప్రదూషణ ఇవి ఆలకించాము. అంటే నీటి కాలుష్యం ఉంటుంది, ధ్వని కాలుష్యం అవుతుంది, శబ్ద కాలుష్యం ఉంటుంది అని. కానీ ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా వాయు కాలుష్యంతో మనిషి పూర్తిగా ఇప్పుడు ఇంటి నుంచి బయటికి కదలలేని పరిస్థితి వచ్చింది. కరోనా అన్నది మరి అదే కదా. అందుగురించే మనం ఇక్కడ ఆ ప్రాణి చట్టము, వన్యప్రాణి చట్టం ఇక్కడ ఏం చెప్పిందో మనం తెలుసుకోవాలన్నమాట. దాని కింద మనకి అభివ్యక్తి సృజనాత్మకత అన్న సెక్షన్ ఉంది. అందులోని ఇప్పుడు మనం ఈ పాఠంలో డిస్కస్ చేసిన విషయాలే అన్నీ ఉంటాయి. मज़दूरों और किसानों की दशा सुधारने के लिए हमें क्या करना चाहिए, మనం ఏంటి వాళ్ళకి మార్పు తీసుకొని రావాలి, మనం వాళ్ళకి సహకారాన్ని అందించాలంటే వాళ్ళకి మనం ఏం చేయాలి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వటం జరిగింది. మీరు ఆలోచించండి, సొంతంగా ఆలోచించి దీనికి జవాబును రాయండి. అయితే ఆ తర్వాత చిడియా కోసమని చూడండి, ఇక్కడ రాజుగారు పంజరాన్ని తయారు చేయించారు కదా, దాని మీద ప్రశ్న అనమాట. రాజానే चिड़िया के लिए सोने का पिंजरा बनवाया था, आपकी नज़र में चिड़िया को पिंजरे में रखना उचित था, अपने उत्तर का कारण बताइए. అతను బంగారు పంజరంలో చిలుకని ఉంచారు కదా చిడియాని, సో అది సరి అయినదేనా, ఆ పక్షిని అలా బంధించడం సరి అయినదేనా, అవునా కాదా మీ నిర్ణయం చెప్పమంటున్నారు. దీనికి సమాధానమే నేను ఈ ముందు పేరాని ఒకసారి చూడమని చెప్పాను. మీరు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఈ పేరాలో ఉంటుందన్నమాట దీని యొక్క జవాబుని కొంచెం ఆలోచించి రాయండి. ఈ రాజుగారి యొక్క ఈ పేజీలో మనం నేర్చుకున్న అంశాలు ఏంటో ఇక్కడ ఒకసారి ఉన్నాయి చూడండి అమ్మ. ఈ ఉన్న అంశాలని మనం నేర్చుకుంటే మనకి సారాంశం ఈజీ అవుతుంది. మొన్న కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు, ఇప్పుడు ఈ ఉన్న పాయింట్స్ని కూడా మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఏంటి ఇక్కడ ఉన్న పాయింట్స్ అంటే, రాజానే एक सोने की पिंजरा बनवा कर चिड़िया को अपने साथ रखा, हर रोज़ चिड़िया गीत गाने लगी, राजा बहुत खुश होते रहे. कुछ दिनों के बाद राजा चिड़िया को किसानों की याद आई, वह फिर जंगलों में किसानों के खेतों में गई और राजा ने अस्वस्थ हो गए. राजा की अस्वस्थता जानकर फिर चिड़िया वापस आई और
वापस आ गई। वापस आने से राजा अस्वस्थ थे, स्वस्थ बन गए। और बाद में चिड़िया ने राजा को बताया कि हम मज़दूरों और किसानों के लिए कुछ करना है, क्योंकि वे అన్నదాత और సుఖదాత హే అని ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ మనకి చిడియా చెప్పిందమ్మా. ఇవన్నీ మనం నేర్చుకుంటే మనకి ఈ పాఠం యొక్క సారాంశం అవుతుంది. అంటే మనం ముందు కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం చూడండి, మన ఫస్ట్ పార్ట్లో ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కలపాలన్నమాట. కలిపితే అప్పుడు మనకి 10వ పేజీలో రెండో గానే వాली చిడియా పాఠ కా సారాంశ అప్నే శబ్దోं में लिखिए అన్నదానికి సారాంశం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కారక్ అనేది ఇచ్చారు. కొంచెం కారక్ అంటే మనకి విభక్తులు అని తెలుగులో ఉంటాయి కదా, అవే ఇక్కడ మనకి ఎలా ఉపయోగించాలనేది ఇవ్వటం జరిగింది. వాటిని కూడా విద్యార్థులు ఒకసారి మీరు దృష్టి పెట్టుకుంటే చాలా ఈజీగానే పాఠంలో ఉన్న అంశాలే ఇక్కడ మనకి బిట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత పరియోజన కార్య చూస్తే కిసీ ఏక్ పక్షి కా చిత్ర ఉతార్ కర్ ఉస్కే బారే మే 5 వాక్య లిఖియే. కిసీ ఏక్ పక్షి కా చిత్ర, మీకు నచ్చిన ఏదైనా ఒక పక్షి యొక్క చిత్ర ఉతార్ కర్, ఒక బొమ్మని గీసి కానీ లేదా ఎక్కడైనా ఈ నెట్లో గట్ట ఎక్కడైనా సంపాదించి కానీ ఆ పక్షి గురించి 5 వాక్య, ఒక 5 వాక్యాలు రాయమని చెప్తున్నారు. సో ఇది మీకు పరియోజన కార్య, ప్రాజెక్ట్ కార్య. మీ టీచర్స్ మీకు ఎలా గైడ్ చేస్తే మీరు అలాగా ఈ వర్క్ని చేసి వాళ్ళకి చూపించండి. అందరికీ నా యొక్క ధన్యవాదాలు.